ఇప్పుడు జరగబోతుంది ఓ స్పెషల్ లవ్ థీమ్ లవ్ ఫీల్ సాంగ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ పండు అండ్ బాను. అరే ఇదే మంచి సమయం. ఇప్పుడన్నా సరే ఆ అమ్మాయికి నీ మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పేరా. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. బంధమే రాసిందెవరో నిన్నే నాకిలా చూపిందెవరో నన్ని వైపుగా లాగిందెవరో నిన్నే చూడగా ఆపిందెవరో. దరిదాపుల్లో పడిగా పుల్లో పడి నిలిచా నీరదారుల్లో తొలి వెలుగల్లే వస్తాలే కలిసి రేపటి పొందుల్లో. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? ముందుగా మన మాస్టర్ ని పిలిచేద్దామా? And the dancers also. First of all, the whole credit goes to master. I have seen Manikanta as a dancer. ఆ తర్వాత మాస్టర్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదే అయ్యారు. కానీ ఈ రోజు యు డిజర్వ్ a bigger place in cinema. అంత బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఇక పండు అండ్ బాను పర్ఫార్మ్ సో వెరీ వెల్. థ్యాంక్ యూ. And all the dances and everything was so apt. And నిజంగా చెప్పాలంటే 2022 నుంచి 1947 కి వెళ్ళిపోయినట్టే ఉంది. అంత బాగా కొరియోగ్రాఫ్ చేశారు. సూపర్ మాస్టర్. సాది గారు ఎలా అనిపించింది ఈ లవ్ ఫీల్ తో ఉన్న పర్ఫార్మెన్స్? నిజంగా చాలా నచ్చింది. ముఖ్యంగా మణికంఠ పండు వాళ్ళిద్దరిని పక్క పక్కన చూస్తే ఒక డాన్స్ మాస్టర్ వంట మాస్టర్ ఇద్దరు పక్క పక్కన. కానీ జోక్స్ ఏ పార్ట్, పండు ఎప్పుడు ఏం చేసినా గానీ ఇంకేదో చేస్తే బాగుండు అనిపిస్తుంది.
నిజంగా చాలా బాగుంది సాంగ్. మీ ఇద్దరి కోఆర్డినేషన్ కానీ, ఆ సింక్ కానీ, ఆ డాన్స్ ఇంకెవరు చేయలేరు. నేను శ్రీదేవి స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇప్పుడు వరకు అన్ని ప్రాపర్టీ మేడం, అన్ని కాస్ట్యూమ్ నుంచి A to Z ఇక్కడ ఉన్న అన్ని టీం మొత్తం వీళ్ళే చూసుకుంటారు మ్యామ్. వినీత్ అని. థ్యాంక్ యూ. రే నాన్న, హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి? ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చొక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. అంత మాట ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు, వై కాదు, దాన్ని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం, నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా, ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది? అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? రవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదా ఫిట్టింగ్. సో ఫస్ట్ నూకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరానన్నారు, ఇంట్లో నుంచి దొబ్బేసిన 1 లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ.